నువ్విలా కుళ్ళుకోవడం ఆపకపోతే ఈ జన్మలో బాగుపడలేవు. ఇందులో హరి చేసిన తప్పేముంది? నీకు లక్ష్మి అంటే పడదని చిన్న అవకాశం దొరికితే తనని బ్లేమ్ చేయాలనే ప్రయత్నాన్ని మానుకో. ఈ క్షణమే ఇలాంటివన్నీ వదిలేస్తే నీకు మంచిది. ఏం మాట్లాడుతున్నారు పెద్దమ్మా? అంటే తను చేసింది కరెక్టా? ఇలా తాళి కట్టిన భర్తతో వంట పనులు చేయించడం ఓకేనా? అవును, మంచిదే కదా. తాళి కడితే భార్య కోసం వంట చేయకూడదా? ఎందుకు చేయకూడదు? పని అనేది ఆడా మగ అని తేడా చూస్తుందా? మగాళ్ళు పని చేయకూడదన్న రూల్ ఏమైనా ఉందా? అమెరికాలో ఉన్న భార్యాభర్తలు కూడా పొత్తు పొడిస్తే ఉద్యోగం కోసం బయటికి వెళ్తారు. ఇంటికొచ్చిన ఇద్దరూ కలిసి అన్ని పనులు చేసుకుంటారు. మనలో కూడా అలాంటి మార్పు వస్తే తప్పేముందే? మగాళ్ళలాగే ఆడవాళ్ళు కూడా కష్టపడి సంపాదిస్తున్నారుగా. అలాంటప్పుడు ఇద్దరూ కలిసి వంట చేసుకుంటే తప్పేలా అవుతుంది? శభాష్ హరి, ఎవరు ఏమన్నా నువ్వు నీ భార్య వైపే నిలబడ్డావు చూడు. నీ క్యారెక్టర్ సూపర్ రా. అవునరా, నువ్వు చేసింది కరెక్ట్. ఎవరో ఏదో అన్నారని మనసు మార్చుకోవద్దు. అవును హరి, అందరు ఆడపిల్లలకి భర్తతో కలిసి పనిచేస్తూ సంతోషపడే యోగం ఎక్కడుంటుంది? నువ్వెప్పుడు ఇలా లక్ష్మికి సాయంగా ఉండాలి. మీరంతా ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమండి, మీరు సహాయం చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్. కానీ దీనివల్ల వదిన అత్తయ్య బాధపడతారంటే మీరు నాకు సహాయం చేయడం నాకు కూడా ఇష్టం లేదు. ఏమండి, ఇదంతా నేను చూసుకుంటాను. మీరు హ్యాపీగా అందరితో మాట్లాడుతూ ఉండండి. అది కాదు లక్ష్మి, నేను ఇంకేం మాట్లాడకండి. అత్తయ్య మామయ్యతో మీరు మాట్లాడుతూ కూర్చోండి. అన్ని పనులు నేను చూసుకుంటాను.